Hello friends, welcome back to Shikhar Academy. As you can see that today is day 40. The subject you know very well, economy, and the topic for today is LPG model. You know what is LPG? L stands for liberalization, P stands for privatization, and G stands for globalization. And we are going to see about the LPG model, the reforms, the features, and the implications of LPG reforms on India. సో ఈ సెషన్లో, ఈ ఓరియంటేషన్ సెషన్లో అండ్ తర్వాత వాట్ యూ హ్యావ్ టు స్టడీ అంటే అసలు ఎల్పిజి రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? వై డిడ్ వీ ఇంట్రడ్యూస్ ఎల్పిజి రిఫార్మ్స్ ఇన్ ఇండియా? సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ why did we introduce LPG reforms in India? And for this question why, there are a lot of reasons. చాలా రీజన్స్ ఉన్నాయి, లైక్ ఒక 7 to 8 రీజన్స్ కనిపిస్తాయి మనకి, విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు జరుగుతున్న ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, ఇండియాలో ఫాలో అవుతున్న పాలసీస్ కావచ్చు, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. రైట్? ఈ పాలసీస్, ఈ ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్, ఈ గల్ఫ్ వార్, ఇట్లా ఒకదాని ఒకటి ఉన్న రీజన్స్ ఏంటి అనేటివన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అసలు ఫస్ట్ 1991లో మనం క్రైసిస్లోకి ఎందుకు పోయినామనే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అన్ని తెలుసుకోవాలి. ఆ క్రైసిస్లోకి పోయిన తర్వాత వాట్ డిడ్ ద ఇండియన్ గవర్నమెంట్ డూ? ఇండియన్ గవర్నమెంట్ వెంట్ అండ్ మెట్ ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అండ్ దే సజెస్టెడ్ టు ఇంట్రడ్యూస్ ఎల్పిజి మోడల్. సో ఆ ఎల్పిజి మోడల్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసినాం? ఆ ఇంట్రడ్యూస్ చేయడానికి వాట్ ఆర్ ది చేంజెస్, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ఏంటిది, న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏంటివి, ఇవన్నీ చదువుకుంటూ రావాలి. అంటే 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ ఏవైతున్నాయో యూ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 1991 ఎకనామిక్ రిఫార్మ్స్. ఆబ్వియస్లీ as part of that 1991 economic reforms you are going to study about this LPG, liberalization, privatization and globalization. And one more important thing, అసలు లిబరలైజేషన్ అంటే ఏంటిది? వాట్ ఆర్ వి లిబరలైజింగ్ అంటే? లిబరలైజింగ్ మీన్స్ వీఆర్ లెటింగ్ సమ్మన్ ఫ్రీ, అంటే ఎవరినైనా ఫ్రీగా వదిలేస్తే దాన్ని లిబర్టీ అంటాం. సో ఎవరిని పట్టుకొని ఉన్నాం? వాట్ డిడ్ వి క్యాచ్ అండ్ ఫర్ హూమ్ డిడ్ వి లిబరలైజ్? ఓకేనా? అనేది ఎల్పిజిలో ఎల్లో మీరు చదవాల్సిన విషయం. ఎల్ అంటే ఏంటిది? లిబరలైజేషన్. లిబరలైజేషన్ అంటే ఏంటి? అండ్ ఈ ఎల్పిజి మోడల్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత హూ గాట్ లిబరేటెడ్ అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Second one is privatization. It's very clear. Privatization ante obviously the privatization in India have increased after 1991 reforms. Antakante mundu anta privatization was not there in our country. So you have to know about this. And at the same time, what is this globalization? Globalization ante you know that ఇంటర్నేషనల్ రిలేషన్స్ పెంచుకోవడంని గ్లోబలైజేషన్ అంటాం. ఇంటర్నేషనల్ ట్రేడ్లో పార్టిసిపేట్ చేయడాన్ని మనం గ్లోబలైజేషన్ అనొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం నాట్ ఓన్లీ దట్, వీ హ్యావ్ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. మన కంట్రీ యొక్క డోర్స్ని మనం ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. దట్ మీన్స్ ఎఫ్డిఐని మనం అలౌ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్డిఐని అలౌ చేయడం వల్ల వాట్ ఈస్ అ గుడ్ సైడ్ అండ్ వాట్ ఈస్ అ బ్యాడ్ సైడ్? ఓకేనా? వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ విచ్ ఇండియా ఫేస్డ్ డ్యూ టు దిస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్లోబలైజేషన్ అనుకోవచ్చు. ఈ ఎల్పిజి మొత్తానికి కూడా యూ హ్యావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి డ్యూ టు ద ఇంట్రడక్షన్ ఆఫ్ ఎల్పిజి మోడల్ అనేది కూడా వీ హ్యావ్ టు రీడ్. అది మనకు ఇంప్లికేషన్స్లో కనిపిస్తుంది. సో ఇట్లా అన్ని కవర్ తర్వాత ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్, సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్, ఇట్లా కూడా మనకు ఎల్పిజి మోడల్ కనిపిస్తుంది. సో ఇలా అన్ని రకాలుగా అసలు ఎందుకు ఎల్పిజి మోడల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఇంట్రడ్యూస్ ఎలా చేశాము, ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అసలు లిబరలైజేషన్ ఎలా చేశాము, ప్రైవేటైజేషన్ ఎలా చేశాము, గ్లోబలైజేషన్ ఎలా చేశాము, ఓకేనా? ఎవరిని లిబరేట్ చేశాము, ఎవరిని ప్రైవేటైజ్ చేశాము, గ్లోబలైజేషన్లో మనం ఎలా పార్టిసిపేట్ చేశాము అనే పాయింట్స్ అని చదువుకుంటూ దాని తర్వాత వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చదివినట్లయితే యూ విల్ క్లియర్లీ కంప్లీట్ ద టాపిక్, దట్ ఈస్ ఎల్పిజి రిఫార్మ్స్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్. సో ఈ విధంగా మనం చదివినట్లయితే ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు ఆన్సర్ ది క్వశ్చన్. రైట్? అంటే చాలా క్వశ్చన్ అనేది చాలా డైనమిక్గా వస్తుంది. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ టు స్టడీ. ఇన్ ది నెక్స్ట్ సెషన్ విల్ మీట్ ఇన్ ది ఎక్స్ప్లెనేషన్ సెషన్. దాంట్లో మనము ఆన్సర్ ఏంటిది అనేది చాలా క్లియర్గా చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ. థ్యాంక్ యూ.